హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో పేనీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక 1 కప్ వరకు మైదాపిండి తీసుకొని చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక 1 కప్ వరకు వాటర్ కూడా యాడ్ చేసి ఎంత వీలైతే అంతగా పిండి మొత్తం గట్టిగా కలుపుకోవాలి. మరీ లూజ్ చేయకూడదు. పిండి గట్టిగా కలిపిన తర్వాత పిండిలో ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత చిన్న చిన్న రౌండ్స్గా చేసుకోవాలి. పూరి సైజ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఎంత వీలైతే అంతగా పల్చగా చేసుకోవాలి. పల్చగా చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి. అందుకోసమే ఎంత వీలైతే అంత పల్చగా ఒక 7 చపాతీస్ వరకు చేసుకోవాలి. ఇలా ఒక 7 చపాతీస్ వరకు చేసుకొని పక్కకు పెట్టేసి ఆ తర్వాత ఒక్కొక్క చపాతీ తీసుకొని ముందుగా ఆ తర్వాత ఒక 1 స్పూన్ నెయ్యి వరకు యాడ్ చేసుకొని నెయ్యి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒక 1 స్పూన్ వరకు మైదాపిండి కూడా యాడ్ చేసుకొని మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఇలా మైదాపిండి కూడా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇంకో లేయర్గా కూడా చపాతీ యాడ్ చేసి అలాగే 1 స్పూన్ నెయ్యి 1 స్పూన్ మైదాపిండి యాడ్ చేసి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసి ఇలా 7 లేయర్స్ వరకు ఇలానే చేసుకోవాలి. ఇలా మొత్తం ఒక 7 లేయర్స్ చేసుకున్న తర్వాత మొత్తం ఫోల్డ్ చేసుకోవాలి. ఎడ్జెస్ నుండి మొత్తం ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఆ తర్వాత నైఫ్తో కొంచెం అటు ఇటు ఎడ్జెస్కి కట్ చేసేసి ఆ తర్వాత ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ ఈక్వల్గా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్తో చిన్నగా పూరీ సైజ్ ప్రెస్ చేసుకోవాలి. లేయర్స్ పోకుండా ఎడ్జెస్ నుండి ఇలా పూరీ సైజ్ ప్రెస్ చేసుకొని ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత ఆయిల్ యాడ్ చేసుకొని ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా ఒక్కొక్క పేని యాడ్ చేసి లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే లోపల సరిగ్గా కాలదు కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు తీసేయాలి. చూసారు కదా, ఇలా ఈ కలర్లో వచ్చినప్పుడు తీసేసి పక్కకు పెట్టేసి ఆ తర్వాత ఒక బౌల్లో ఒక 1 కప్ వరకు షుగర్ కూడా తీసుకొని ఒక 1 కప్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇలా స్టవ్ పైన పెట్టుకొని ఆ తర్వాత కొంచెం మెల్ట్ అవ్వాలి. ఒక 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఆ తర్వాత కొంచెం నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ స్టవ్ పైన పెట్టుకొని ఒక 2 మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆ తర్వాత కాల్చుకున్న పేని యాడ్ చేసి ఒక 1 మినిట్ షుగర్ సిరప్లో ఇలా డిప్ చేసుకొని తీసేయాలి. అంతేనండి, చాలా ఈజీగా పేనీలు రెడీ. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్